సో నీకు పెళ్లి కాకముందు గర్ల్ ఫ్రెండ్ ఉండేనా? నాకు గర్ల్ ఫ్రెండే నా పిల్లం. గర్ల్ ఫ్రెండ్ నీ పిల్లం. ఎక్కడో నేను ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతుంటే వేరే వాళ్ళు గాలి తీసిరు, ఎందుకు నాకు అర్థమైతే లేదు. గర్ల్ ఫ్రెండ్ ఉండేనా పెళ్లి కాక? ఎవరికి లేదు. వాని భార్యనే వాని గర్ల్ ఫ్రెండ్ నిజంగా. అంటే నీకు అడిగిన నేను గాయన గురించి తింటే ఎందుకు అడుగుతా? అంటే దాని గురించి అడుగుతున్నావని నేను నీ గురించి అడుగుతున్నా. నాకు లేదనా? లేదా పద్దెవరు మరి తానే అప్పుడు ఉండే అంతే 10th క్లాస్ టైం. కానీ అప్పుడు ఉండే ఇప్పుడు లేదు. సో 10th క్లాస్ అంటే స్కూల్ లవ్ అది? స్కూల్ లవ్, 10th క్లాస్ లవ్ స్టోరీ. 10th క్లాస్ లవ్ స్టోరీ అది. ఓకే, అంటే ఈడనే వేయించుకోవాలి ఎందుకు అనుకున్నావు? అదే ఉంటుంది కదా. అంతే, అది హార్ట్ అంటారు కదా, అప్పుడు నాకు గుండెల్లో ఉంటావు అన్నట్టు ఓకే, ఆ గుండె దగ్గర వేసుకున్నా. ఇప్పుడు నాకు ఎందుకు ఉండదు కూడా నాకు అర్థమైతే లేదు. ఇప్పుడు అది మరి తీపియొచ్చు కదా. ఎట తీపిస్తే తెలుదన్నా నిజంగా. ఏం లేదు, కత్తితోటి ఇట్లా కోసి గుండెల నుంచి తీసి ఇట్లా చేతి పెట్టి ఇట్లా గుండె తీసి అయిపోద్ది. గుండె తీసి మరి ఇప్పుడు నా భార్యకి ఏమి వెళ్ళాను? నీ భార్యకి ఆల్రెడీ ఇచ్చినామేమో కదా. ఆడిచ్చినారు ఇంకా ఇచ్చిలేదు. మరి పద్దున్నప్పుడు ఎట్లా ఇస్తావు భార్యకి? పాపం మరి అందుకని దాన్ని తీసి ఆమె నాకు తెలిసి ఫీల్ అయినట్టుంది చాలా సార్లు మీ భార్య. చదువు రాదనా? నేను అంటుంటాను ఏంది పేరు అంటే పండు అని. ఇంతకుముందు 10th క్లాస్ నన్ను పండు అని పిలుస్తుండలే, అందుకే ఆ పేరు రాచిన చెప్తుంటాను అంతే. వీళ్ళకి ఎవరికి అందరు చెప్పి. మీ వైఫ్ పేరు ఏం పేరు? సుజాత. సుజాత. చెప్పు. ఆల్రెడీ వీడియో చూస్తున్నారు కదా, సుజాత గారు మిమ్మల్ని ఇట్లా మోసం చేసి చూసారా? పద్దుని పండు అని చెప్పి చెప్పింది మీకు. కానీ వీడియో చేసిన తర్వాత ఏమవుతుంది? ఏమేం కాదు, ఏం కదా. కాదు నువ్వు ఎక్స్ప్రెషన్ అట్లా ఎందుకు పెడుతున్నావు? అంటే ఏం తెలియదు అమ్మా, ఇక్కడ నాకు ఏం తెలియదు అన్నట్టు. నిజమంటే నాకు ఏం తెలియదనా? ఏం తెలియదు అందరి చూసి ఫ్లాట్ అయ్యావునా? దండం చేస్తారు ఆయన. నాకు తెలిసి ఇగో వీళ్ళ టీము, మీ టీం పేరు ఏం పేరు? ఆగమామ టీము. ఇంకోటి ఇంకా మీ చుట్టుపక్కల ఉండే టీములు చెప్పురి. పల్లెటూరు కుర్రాలు, పల్లె చిత్రాలు. వీళ్ళు ముగ్గురు కలిసి 3 టీములు కలిసి ఒక వీడియో చేసిర్రు. ఆ వీడియో నుంచి వీళ్ళకి ఏదో జంబలగడ పంప ఆ సినిమా ఉంటుంది చూడు, ఆ సినిమాల క్యారెక్టర్లు వచ్చినాయి వీళ్ళకి, అంతేనా? అప్పటి నుంచి చేంజ్ అయినారు మరి. ఎవరెవరు? పల్లెటూరు కుర్రాలు డైరెక్టర్, ఆగమామ డైరెక్టర్. ఇద్దరు అంతేనా? అంతేనా? సో వాళ్ళని చూసి మీ మామ కుళ్ళుకుంటుండు. ఎందుకు కులుకుంటాడనా? నువ్వు కుళ్ళుకుంటున్నావు. నాకు అటు అడవి లేవనా? అట్లాంటివి లేవా?